ఎన్నికలకు ముందు పట్టాదారు పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉండడాన్ని అప్పటి ప్రతిపక్షం చాలా అబ్జెక్ట్ చేసింది సార్. దాని మీద కూడా రకరకాల వార్తలు కూడా వైరల్ అయ్యాయి అప్పట్లో. అంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తే మీ భూమిని తీసేసుకుంటారు అని చెప్పేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, దీనికి సంబంధించి ప్రతిపక్షాలు కూడా అప్పుడు ప్రతిపక్షాలు చాలా ఆరోపణలు చేసిన పరిస్థితి. దాని మీద ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నంలో మీరు ఒక విషయం చెప్తే దానిలో మిమ్మల్ని కూడా అప్పట్లో ట్రోల్ చేశారు సార్. ఇప్పుడు కొత్త విధానం రాబోతోంది సార్. అది రాజముద్ర క్యూఆర్ కోడ్తో పాస్ పుస్తకాలు రాబోతూ ఉన్నాయి. ఎటువంటి ఫొటోస్ కానీ ఏమి కానీ ఉండవు ఈ కొత్త పాస్ పుస్తకాలు. ఆహ్వానించాలి. అప్పుడు కూడా నేను చెప్పింది పాస్బుక్ల పైన జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉండదు. మన ప్రోగ్రాంలోనే అన్నాను. జగన్మోహన్ ఇప్పటికి కూడా యూట్యూబ్లో ఉంది. పాస్బుక్స్ అని కూడా వస్తుంది. పట్టాదారు పాస్బుక్ల పైన జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉండడం పొలిటికల్గా, ఎథికల్గా, మారల్గా తప్పు అని చెప్పాను క్లియర్గా. ఆ రోజు కూడా తప్పనే చెప్పాను, రైట్ అని ఎప్పుడు చెప్పలేదు. సో ఒక ప్రభుత్వ డాక్యుమెంట్ పైన ముఖ్యమంత్రి ఫోటో వేస్తే రైట్ అని ఎలా అనేంత మురుకుని కాదు నేను. సో అప్పుడైనా తప్పే అన్నాను. ఏమన్నానంటే అయినా రాజకీయాల్లో ఈ పని చేస్తూనే ఉంటారు అని మోడీ ఇచ్చిన వ్యాక్సిన్ సర్టిఫికేట్ ఉదాహరణ చెప్పాను. మోడీని అనలేరు కనుక నా మీద పడ్డారు. మోడీ అంటే భయం కదా, సో మోడీని అనే ధైర్యం లేదు కదా. సో మరి నేను పట్టాదారు పాస్బుక్ పైన జగన్ ఫోటో వేసుకుంటే తప్పే, వ్యాక్సిన్ పైన మోడీ ఫోటో ఉంటే రైట్ ఎట్లయితుంది అన్న. తప్పు అంటే రెండు తప్పే, రైట్ అయితే రెండు రైటే. తప్పు అంటే నా దృష్టిలో రెండు తప్పే. రైట్ అంటే ఇక రాజకీయాలు చేసుకుంటానులే వదిలేద్దాం అనుకుంటే ప్రచారము అంటే ఇద్దరు చేసుకున్నారు. కానీ మోడీని తప్పు పట్టే ధైర్యం లేక ఒక్కరిని తప్పు పడితే అది కరెక్ట్ కాదు, ఇద్దరిని తప్పు పట్టాలి అన్నాడు. ఎందుకు పాస్బుక్ వేరు వ్యాక్సిన్ సర్టిఫికేట్ వేరు అని కొంతమంది వాదన. పాస్బుక్ కన్నా అమ్ముకుంటే మారిపోతుంది, నీది ఉండదు. వ్యాక్సిన్ సర్టిఫికేట్ నీదే లైఫ్ అంతా. అందువల్ల పాస్బుక్ కన్నా ఇంకా వ్యాక్సిన్ సర్టిఫికేట్ మీద ఫోటో ఉండకూడదు. ఎందుకంటే వ్యాక్సిన్ సర్టిఫికేట్ ఇది లైఫ్ లాంగ్ అటాచ్మెంట్. ఇవాళ మోడీ ఉండొచ్చు, ప్రైమ్ మినిస్టర్ రేపు ఇంకోరు ఉండొచ్చు, అది లైఫ్ లాంగ్ అటాచ్మెంట్. పాస్బుక్ లైఫ్ లాంగ్ కాదు, నువ్వు అమ్మేసుకుంటే పొద్దున వెళ్ళిపోతుంది. అందువల్ల పాస్బుక్ పైన ఫోటో ఉండకూడదు, వ్యాక్సిన్ సర్టిఫికేట్ పైన కూడా ఫోటో ఉండకూడదు. పోనీ ప్రభుత్వం ఇచ్చిన వ్యాక్సిన్ కదా అంటాను. నేను ఉదాహరణ కూడా చెప్పాను, నేను ప్రభుత్వం ఇచ్చిన వ్యాక్సిన్ వేయించుకోలేదు, నేను డబ్బులు పెట్టి అపోలోలో వేయించుకున్నాను. నాకు అమ్మింది ఆధార్ పునావాలా అపోలో అక్కవు. సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇచ్చిన కోవిషీల్డ్ అపోలో వాళ్ళు సీరం ఇన్స్టిట్యూట్ కొని నా డబ్బులు తీసుకొని నాకు వేశారు. ఇందులో మోడీ ప్రమేయం ఎక్కడుంది? మోడీ ఆ వ్యాక్సిన్ కనుగొనలే, మోడీ ఆ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చర్ చేయలే, ఆ వ్యాక్సిన్కు డబ్బులు మోడీ ఇవ్వలే, సబ్సిడీ కూడా మోడీ ఇవ్వలే. ఆధార్ పునా వాళ్ళు అమ్మితే అపోలో వాళ్ళు కొని నాకు వేశారు. మరి నా సర్టిఫికేట్ మీద మోడీ ఫోటో ఎదుర్కొన్నది, ఇది నేను అడిగింది. దాన్ని అడుగుతూ ఇక ఫోటో ఉన్నది కనుకనే భూమి వెళ్ళిపోతా అంటే కరెక్ట్ కాదు అని ఆ ఉదాహరణ. ఇప్పుడు ఎంఆర్ఓ అంతకు ఉన్నది భూమి పోతుందా అని ఎగ్జాంపుల్ చెప్పాను. దానిపైన ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళకి కావలసిన ముక్క మాత్రమే కట్ చేసుకున్నారు. కట్ చేసుకొని వాళ్ళు భయంకరంగా సర్క్యులేట్ చేశారు, మామూలుగా సర్క్యులేట్ చేయలేదు. సో ఈ తెలుగుదేశం వాళ్ళు ఏదైనా ముక్క మాత్రమే చూశారు, ఫుల్ వీడియో చూడలే. ఫుల్ వీడియో ఎవరు చూడకుండా ముక్క చూసి నాగేశ్వర్ పాస్బుక్లను సమర్థించాడు. నేను ఎందుకు సమర్థించాను ఫోటోను? ఆ వీడియో ఇప్పటికీ యూట్యూబ్లో ఉంది కదా, అదేమీ సీక్రెట్గా ఎక్కడో లేదు కదా. ఈవెన్ నవ్వు కొట్టినా మీకు వస్తుంది. సో మీకు అందువల్ల నా వీడియో క్లియర్గా అప్పుడైనా ఇప్పుడైనా తప్పుంటే రెండూ తప్పే అని క్లియర్గా నా దృష్టిలో రెండే తప్పన్నాను. అందువల్ల ఇప్పుడైనా అప్పుడైనా నా స్టాండ్ ఒక్కటే. రాజకీయ నాయకులు తమ ప్రచారం కొరకు పెడుతుంటారు, పథకాలు కూడా పేర్లు పెడుతుంటాను. ఉదాహరణ కూడా చెప్పాను, చంద్రన్న కానక, జగనన్న దీవెన అని పెడుతున్నారు. మరి వాళ్ళ డబ్బులు అవి వాళ్ళ ఇంట్లోకి ఇస్తున్నారా? రాష్ట్ర ప్రభుత్వ డబ్బులే కదా. మరి అలా విమర్శలు రాజకీయాల్లో ప్రచారం కొరకు పనులు చేస్తూ ఉంటారు. సో అడ్వర్టైజ్మెంట్లో కూడా ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ల ఫోటోలు వేసుకుంటారు. వేసుకోకూడదని కోర్టు తీర్పులు కూడా ఉన్నాయి, అయినా వేసుకుంటారు. అంటే రాజకీయాల్లో ప్రచారం కొరకు ఇవన్నీ జరుగుతుంటాయి. కానీ ఇది సరైనది కాదు. కానీ సరైనది కాదు అన్నప్పుడు ఒకటే స్టాండ్ అన్ని విషయాలు ఉండాలి. ఇప్పుడు రాజముద్రతో పాస్బుక్లు క్యూఆర్ కోడ్తో ఇస్తున్నారు, అప్రిషియేట్ చేయాలి. చంద్రబాబు నాయుడు డిసిషన్ అప్రిషియేట్ చేయాలి. నేనైనా మరి వ్యాక్సిన్ సర్టిఫికేట్ పైన రాజముద్ర ఎందుకు ఉండకూడదు, మోడీ ఫోటో ఎందుకు ఉండాలి? ఇది అడిగే ధైర్యం ఉన్నదా టీడీపీకి? నేను అంటున్నా, మీరు పాస్బుక్ పైన కరెక్ట్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసింది 100% కరెక్ట్. రాజముద్ర, ఎందుకంటే దట్ ఈస్ అన్ అఫీషియల్ డాక్యుమెంట్. అఫీషియల్ డాక్యుమెంట్ పైన ముఖ్యమంత్రి ఫోటో అయింది, అది జగన్మోహన్ రెడ్డి వైసీపీ కరపత్రమేమన్నా. సో అందువల్ల ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఉంటారు, రేపు ఇంకోరు ఉంటారు. వ్యాక్సిన్ సర్టిఫికేట్ అంతే, దట్ ఈస్ అన్ అఫీషియల్ డాక్యుమెంట్. నీకు ఇమ్యూనైజేషన్ అయిందని ఒక సర్టిఫికేషన్.
అలా అంటే రేపు నీ 10th క్లాస్ సర్టిఫికేట్ పైన నేను చీఫ్ మినిస్టర్ ఫోటో ఉంటుంది, నీ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ పైన సీఎం ఫోటో ఉండని యాక్సెప్ట్ చేస్తామా? ఇప్పుడు 10th సర్టిఫికేట్ ఎట్లనో, ఇంటర్ సర్టిఫికేట్ ఎట్లనో, ఇమ్యూనైజేషన్ సర్టిఫికేట్ అంతే. దానిపైన మోడీ ఫోటో ఎందుకు? మోడీ ఆ సర్టిఫికేట్కి లైఫ్ లాంగ్ ఉంటుంది కదా, మోడీకి ఏం సంబంధం ఆ సర్టిఫికేట్తోని? సో అది నేను అడిగిన ప్రశ్న. మరి ఇప్పుడు నేను అడుగుతున్న చాలా అప్రిషియేట్ చేయాలి చంద్రబాబు నాయుడు. వెంటనే రాజముద్రతో పాస్బుక్లు ఇష్యూ చేస్తున్నారు. నరేంద్ర మోడీకి కూడా ఒక విజ్ఞప్తి చేయాలి, అయ్యా మీరు కూడా ఇక నుంచి ఎవరైనా ఇప్పుడు వ్యాక్సిన్ మరి ఎక్కువ వేసుకుంటలేరు, ఏదైనా వ్యాక్సిన్ సర్టిఫికేట్ మీద మీ ఫోటో తీసేసి రాజముద్రతో సర్టిఫికేట్ పెట్టండి. ఇప్పటికైనా ఎవరైనా డౌన్లోడ్ చేయాలనుకుంటే ఇప్పటికైనా మార్చండి, పోర్టల్లో మోడీ ఫోటో తీసేసి రాజముద్ర పెట్టండి, భారత ప్రభుత్వ చిహ్నం పెట్టండి. అది కదా ఉండాల్సింది. చంద్రబాబు నాయుడు ఏ పని అయితే చేశాడో మోడీ కూడా అదే పని చేయాలి. అడగాలి కదా మోడీని అడిగే ధైర్యం లేదు. నాలాంటి వాడు మోడీని అడుగుతాడు, జగన్ అడుగుతాడు, అందరిని అడుగుతాం, మాకేం భయం ఎవరితోని? సమస్య ఎక్కడ? మీరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు, చంద్రబాబు నాయుడు చేసిన రైట్. మరి చంద్రబాబు నాయుడు చేసిన రైట్ అయినప్పుడు మోడీ చేసిన రైట్ ఎట్లయితుంది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాజముద్రతో పాస్బుక్లు ఇస్తున్నాడు, నరేంద్ర మోడీ తన ఫోటోతో వ్యాక్సిన్ సర్టిఫికేట్ ఇస్తున్నాడు. ఇద్దరిట్లో ఎవరిది రైటు? టీడీపీ వాళ్ళని చెప్పమనండి, నా దృష్టిలో చంద్రబాబు నాయుడు రైట్. మరి ఈ ధైర్యం ఈ మాట చెప్పగలుగుతారా టీడీపీ వాళ్ళు? నేనైతే ఓపెన్ చెప్తున్నా, చంద్రబాబు నాయుడే రైట్, మోడీది రాంగ్. అదే టీడీపీ వాళ్ళు చెప్పమనండి అంటున్నా, అంతే. సో అందువల్ల అది ఆ పాయింట్ నేను చెప్తే దాన్ని రివర్స్ రాంగ్గా ఇంటర్ప్రిట్ చేసి నానా బీవస్ చేస్తే నేనేం చేయగలుగుతాను? నా స్టాండ్ అప్పుడైనా ఇప్పుడైనా ఒకటే. నా స్టాండ్ ఇప్పుడు అదే బీజేపీ టీడీపీ కనుక పంచాయతీ ఉండుంటే గ్యారెంటీగా టీడీపీ వాళ్ళు విమర్శించాం, మోడీ సర్టిఫికేట్ పెట్టుకుంటాడా అని. ఇప్పుడు వాళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ ఉన్నది కనుక అంటలేరు, రేపు మళ్ళీ విడిపోతా అంటారు. అందువల్ల వాళ్ళు వేరు, విడిపోయినప్పుడు ఒక రకంగా ఉంటారు, కలిసినప్పుడు ఇంకో రకంగా ఉంటారు. మాలాంటి వాళ్ళు అప్పుడైనా ఇప్పుడైనా వీ టేక్ ఎ స్టాండ్ బేస్డ్ ఆన్ ద మెరిట్ ఆఫ్ ది ఇష్యూ. ప్రభుత్వం ఇచ్చే ఏ సర్టిఫికెట్ అయినా, ప్రభుత్వం ఇచ్చే ఏ డాక్యుమెంట్ అయినా ముఖ్యమంత్రుల ఫోటోలు, ప్రధానమంత్రుల ఫోటోలు ఉండకూడదు. ఎందుకంటే అవి శాశ్వతం కాదు. ప్రధానమంత్రి శాశ్వతం కాదు, ముఖ్యమంత్రి శాశ్వతం కాదు. ప్రభుత్వ చిహ్నాలు ప్రధానమంత్రి ఫోటో కాదు, ప్రభుత్వ చిహ్నాలు ముఖ్యమంత్రి ఫోటో కాదు. రాజముద్ర ప్రభుత్వ చిహ్నం, అందువల్ల రాజముద్రతోనే ఉండాలి, అనుమానమే లేదు. అందువల్ల చంద్రబాబు నాయుడు చేసింది కరెక్ట్. ఇక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అత్యంత ప్రమాదకరమైంది అని ఇటీవల దాన్ని రద్దు చేస్తూ చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో చెప్పాడు. మరి అదే చంద్రబాబు నాయుడు కేబినెట్లో ఆర్థిక మంత్రి కేశవ్ ఈ చట్టం అసెంబ్లీ గత ప్రభుత్వం జగన్ ప్రభుత్వం తెచ్చినప్పుడు ఇది చాలా మంచి యాక్టు, మేము పూర్తిగా మద్దతు ఇస్తున్నాం, ఈ యాక్ట్ ఆస్ట్రేలియాలో కూడా ఉంది, రాజస్థాన్లో ఉంది అని ఆయన మరి ఎట్లా మాట్లాడాడు? అంటే ఇవాళ ముఖ్యమంత్రి ఏమో దాన్ని అతి ప్రమాదకరమైన చట్టం అంటాడు, ఆర్థిక మంత్రి ఏమో అదే అసెంబ్లీలో సేమ్ కొద్ది నెలల క్రితమే, ఎక్కువ ఏదో 5 ఏళ్ల కింద 10 ఏళ్ళ కాదు, ఇది చాలా మంచి చట్టం అని చెప్పాడు. మరి రెండింటిలో నేను దేన్ని నమ్మాలి? చంద్రబాబు నాయుడు నమ్మాలా, కేశవ్ నమ్మాలా? పోనీ ఇది చెడ్డ చట్టం మీరు రద్దు చేశారు, సంతోషం. మరి మోడీ ఎందుకు విత్డ్రా చేసుకోలే? అది నీతి ఆయోగ్ చట్టం కదా. మొన్ననే చంద్రబాబు నాయుడు నీతి ఆయోగ్కి వెళ్ళాడు కదా, నీతి ఆయోగ్లో చెప్పాలి కదా ఇట్లా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నీతి ఆయోగ్ సర్క్యులేట్ చేసింది, ఇట్స్ ఎ వెరీ డేంజరస్ యాక్ట్, మేము రద్దు చేసాం, ప్లీజ్ విత్డ్రా దట్ యాక్ట్ అని నీతి ఆయోగ్ మీటింగ్లో చంద్రబాబు నాయుడు ఎందుకు చెప్పలే? అండ్ ఆంధ్రప్రదేశ్కు రైతులకు వచ్చే ఈ ప్రమాదం దేశంలో ఉన్న ప్రజలకు ఎందుకు రావాలి? అంత భయంకరమైన చట్టం దేశంలో అమలవుతుంటే చంద్రబాబు నాయుడు లాంటి జాతీయ స్థాయి గుర్తింపున్న నాయకుడు నీతి ఆయోగ్ సమావేశంలో చెప్పాలి కదా, నీతి ఆయోగ్ షుడ్ విత్డ్రా దిస్ ఎ వెరీ డేంజరస్ యాక్ట్, నేను అబాలిష్ చేయను, తీసి పడేసాను, మీరు తీయండి అని మోడీకి చెప్పాలి కదా. ఎందుకు చెప్పరు? ఆంధ్రప్రదేశ్లో ప్రమాదకరమైతే ఆ చట్టం దేశంలో ఎక్కడైనా ప్రమాదకరమే కదా. ఈ ప్రశ్న అడిగితే కోపం వస్తుంది, ఎందుకంటే మనం అవసరాన్ని బట్టి మార్చుకుంటాం. నాగేశ్వరు కూడా మేము రైట్ అంటే రైట్ అనాలి, రాంగ్ అంటే రాంగ్ అనాలి, అది ఎట్లా సాధ్యమవుతుంది? ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా గొప్పది అని తెలుగుదేశం సభ్యుడు కేశవ్ అన్నప్పుడు నేను కూడా గొప్పది అనాలి. మళ్ళీ చంద్రబాబు నాయుడు ఇప్పుడు అది ఘోరము భయంకరం అంటే నేను మళ్ళీ భయంకరం అనాలి. నేను అప్పుడైనా ఇప్పుడైనా ఒకటే చెప్తాను, ఆ చట్టంలో చాలా సమస్యలు ఉన్నాయి, నేను నా స్టాండ్ ఒకటే, అప్పుడైనా ఇప్పుడైనా. కానీ వాళ్ళు మార్చుకుంటే నేనేం చేయాలి దానికి?